నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. చలికాలం వచ్చేస్తుందండి. చలికాలంతో పాటుగా మనకు వైరల్ ఫీవర్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. వైరల్ ఫీవరు ఒక 4-5 డేస్ మనల్ని బాగా సఫర్ చేస్తుంది. ఫీవర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఫీవర్ అయితే తగ్గిపోతుంది, కానీ బాడీ పెయిన్స్ తోటి చాలా సఫర్ అవుతున్నారు. 30+ వాళ్ళకి ఫీవర్ వచ్చింది అంటే ఇక 2 months వరకు ఉంటుంది. యంగ్స్టర్స్కి కొంచెం 20 బిలో అలా వస్తే 15 days to 1 month వరకు బాడీ పెయిన్స్ ఉంటున్నాయి. అంటే డాక్టర్స్ కూడా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఎందుకు వస్తుంది, ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకప్పుడు మనకి చికెన్ గున్యా అనే జ్వరం వచ్చేది. ఆ జ్వరంలో ఈ వైరల్ ఫీవర్లు కూడా ఒక వేరియేషన్ అట. సో ఇవి ఎందుకు వస్తున్నాయి? పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల వస్తుంది. మన అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల తొందరగా అటాక్ అవుతున్నాయట. సో మనం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుట్ సైడ్ ఫుడ్, ఈ చలికాలంలో అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఈ వైరల్ ఫీవర్స్ రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. హాట్ వాటర్ బాగా తాగడం. తర్వాత తులసి ఆకులు ప్రతిరోజు 4 to 6 తులసి ఆకులు ప్రతిరోజు బ్రష్ చేసేసిన వెంటనే చక్కగా తినేసేయండి. ఇది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. నైట్ పడుకునే ముందు త్రిఫల చూర్ణం, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ కలిపి త్రిఫల చూర్ణం ఆయుర్వేదిక్ షాపులన్నిట్లో దొరుకుతుంది. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో తాగుతూ ఉంటే కూడా ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనల్ని మనం సేఫ్ చేసుకోవచ్చు. పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనమందరము ఆర్ఓ వాటర్స్ బాగా యూస్ చేయడం అలవాటు అయిపోయింది. మినరల్ వాటర్స్ యూస్ చేయడం అలవాటు అయిపోయి డైరెక్ట్ తీసేసుకుంటున్నాం. ఏ వాటర్ అయినా సరే కాచి చల్లార్చి తర్వాత తీసుకోవడం వల్ల మనకు ఫీవర్స్ అనేది రాకుండా ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి వెళ్ళిన తర్వాత బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి. ఈ బాడీ పెయిన్స్ ఉంటున్నాయని ప్రాక్టీస్ అస్సలు ఆపకూడదు. మెల్లమెల్లగా మనం నేను ఇప్పుడు వేరియేషన్స్ చూపిస్తాను, సింపుల్ యోగాసనాలు చూపిస్తాను. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఫీవర్ వచ్చి తగ్గిపోయిన ఒక 2-3 days నుంచే స్టార్ట్ చేసేసుకోండి. పెయిన్స్ ఉంటాయి, బాగా పెయిన్స్ ఉంటాయి. నాకు చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు, జాయింట్ పెయిన్స్ చాలా ఉంటాయి. ఈ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి నేను ఇప్పుడు సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఇవి కంటిన్యూ చేసుకున్నారు అంటే వితిన్ 1 weekలో మనకు 2 monthsలో తగ్గాల్సిన పెయిన్స్ కాస్త 1 week 15 daysకి చక్కగా తగ్గిపోతాయి. చేద్దామా? చూడండి. సింపుల్ వార్మప్స్ తోటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు చాలా తొందరగా పెయిన్స్ అనేది తగ్గిపోతాయి. చూడండి, ఫింగర్స్ జాయింట్స్ అన్నీ కూడా బాగా పెయిన్ ఉంటాయి కదా, ఇలా బాగా టైట్ చేసి వదులుతుండండి. ఈ మూమెంట్స్ మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఒక 10 times నుంచి 20 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. బాగా టైట్ చేసి రిలీజ్ చేయండి. తర్వాత హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి చూడండి, ఫిస్ట్ ఇలా రిస్ట్ రొటేషన్, మనకు రిస్ట్ జాయింట్స్ దగ్గర బాగా పెయిన్స్ తగ్గడానికి. తర్వాత చూడండి, ఇలా బాగా స్ట్రెచ్ చేసి టైట్ చేసి రిలీజ్ చేయండి. హ్యాండ్స్ పెయిన్స్ తగ్గలేదనుకోండి, మనం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టం కదా. ముందు హ్యాండ్స్ని చాలా స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాక్టీస్ ఇది 20 to 30 times చేయండి. బాగా ఫింగర్స్ని ఓపెన్ చేసి బాగా టైట్ చేసి చూడండి, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. తర్వాత చూడండి, పామ్స్ 1 2 3 4 5 6 ఒక 10 to 15 times అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత 1 2 3 4 5 6 బ్యాక్ హ్యాండ్స్, బ్యాక్ ఇలా కానీ మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలాగా. 1 2 3 4 5 6 7 8 ఈ మూమెంట్స్ అంతా కూడా మనకు హ్యాండ్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఫ్రీగా ఉంటుంది. తర్వాత లెగ్స్, నీస్ దగ్గర నుంచి బాగా పెయిన్గా ఉంటుంది కదా, నీస్ అండ్ అండర్ నీస్, తర్వాత యాంకిల్స్, వీటికి కూడా మనం మూమెంట్స్ అనేది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి. నీ మూమెంట్స్ చూడండి, నీని బాగా పైకి 1 2 3 4 5 రిలీజ్, 1 2 3 4 5 సైడ్కి 1 2 3
4 5 లెఫ్ట్ 1 2 మీ మూమెంట్ సైడ్కి వెళ్ళాలి 3 4 5 తర్వాత చూడండి వెనక్కి స్ట్రెచ్ చేసి ముందుకి 1 2 3 4 5 6 7 8 తర్వాత వైడ్ 1 2 3 4 5 6 తర్వాత చూడండి యాంగిల్స్ బాగా పైకి స్ట్రెచ్ చేసి డౌన్ చేయండి 1 2 3 4 5 6 7 8 సైడ్కి స్ట్రెచ్ చేసి 1 2 3 4 1 2 3 4 5 ఒకసారి ఇలా పెడలింగ్ చేసేసేయండి. మెయిన్గా బాగా జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తున్నాయని కంప్లైంట్స్, అది ఇట్స్ ట్రూ కూడా, బాగా హారబుల్గా ఉంటుంది. అసలు వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత లేచి మామూలుగా నడవడానికే చాలా కష్టం. పెయిన్స్ ఒక 2-3 months చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ఉన్న చోటే చేయండి. ఇది నేను ఇప్పుడు స్టాండింగ్లో చూపించాను కదా, కూర్చొనైనా చేయండి. ఇంకా బాగా పెయిన్స్ ఉన్నాయి తగ్గట్లేదు అంటే ఇప్పుడు బ్లాక్తో కూడా నేను హీల్ పెయిన్స్కి తగ్గడానికి, జాయింట్ పెయిన్స్ తగ్గడానికి సింపుల్ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ చూడండి, ఇలా ఒక బ్లాక్ కానీ ఏదైనా ఒక చెక్క పెట్టి దాని మీద బెడ్షీట్ పెట్టుకోండి మెత్తగా. చూడండి బాగా మనం టోస్ మీద బాగా ప్రెషర్ ఇస్తూ హీల్ పైకి లిఫ్ట్ చేయాలి. 1 బ్యాక్ హీల్ కూడా లిఫ్ట్ చేసుకుంటూ చేయాలి. 2 ఒకటేసారి 2 హీల్స్ మీద మనకి 2 టోసెస్ మీద బాగా వస్తుంది అనమాట స్ట్రెచ్. 3 స్ట్రెంగ్తన్ అవుతాయి ఆ మజిల్స్ అంతా కూడా, బోన్ చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, బోన్ కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట, పెయిన్స్ తగ్గుతూ వస్తాయి. రిలీజ్ ఆపోజిట్ సైడ్. ఇవి రెగ్యులర్గా చేయండి. ఆ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఆ బాధ ఎలా ఉంటుంది అంటే వర్ణాతీతముగా ఉంటుంది. సో మెల్లమెల్లగా ఇలాంటి ప్రాక్టీసెస్ చేసుకుంటూనే మనము మెడిసిన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, మెల్లగా స్లోగా చేయాలి. తర్వాత హీల్ బాగా పైకి స్ట్రెచ్ చేసి అలా 15 to 20 seconds ఉండాలి, మంచిగా స్ట్రెచ్ అవుతుంది. తర్వాత కిందకి బాగా కిందకి, అప్ డౌన్ అప్ డౌన్, రిలీజ్ ఆపోజిట్ సైడ్. బాగా ఎంత వీలైతే మనకు నీ జాయింట్ కూడా బాగా టైట్ అవుతుంది. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అంతే రిలీజ్. ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీకు ఏ టైంలో ఫ్రీ, కొంచెం పెయిన్స్ అనిపించినా, కొంచెం టైం దొరికినా, బాగా తగ్గాలి అని తొందరగా ఎక్కువ పెయిన్స్తో ఉన్నా కూడా కంటిన్యూ చేయండి. డేలో 2 to 3 times చేసినా కూడా చాలా మంచిది. ఇవి చేస్తూ ఉండండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం, వేడి నీళ్ళు తాగడం, నేను ముందు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.